తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్ర అధినాయకత్వం బూత్ స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ ప్రెసిడెంట్ రేసులో లేనని, ఒకవేళ ఇచ్చినా తిరస్కరించబోనని అన్నారు. అధ్యక్షుడిగా తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నానని తెలిపారు. కొంతమంది తామే అధ్యక్షుడినంటూ ప్రచారం చేసుకుంటున్నారని, అలా చేసుకోవడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లేనని కామెంట్ చేశారు. ముఖ్యంగా ఎవరు కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ఉన్న వాళ్ల పేర్లు అసలు రేసులో ఉండబోవని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉందని అన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అంతా కట్టుబడి ఉండాలని నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. రైట్గా ఇదే విషయంపై మరింత సమాచారం మా ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, మనం చూస్తున్నాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సస్పెన్షన్ మొత్తం రోజు రోజుకు కొనసాగుతుంది. ఎందుకంటే ఆశావాహుల్లో ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవిపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో నువ్వా నేనా అన్న రీతిలో ఎవరికి వారే అన్న చందంగా ఈరోజు అధ్యక్షుడు నేనే అని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా చూస్తున్నాం రాష్ట్ర అధ్యక్షుడు పదవికి సంబంధించిన రేసులో అనేక మంది ఉన్నప్పటికీ కూడా బండి సంజయ్ ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే ముద్రా సామాజిక వర్గానికి చెందిన ఒకవైపు ఈటల రాజేందర్ ఉన్నప్పటికీ, అదేవిధంగా డీకేఆర్ లా ఉన్నప్పటికీ, ఇలా అనేక మంది ఉన్నప్పటికీ కూడా బండి సంజయ్ పేరే ప్రధానంగా కార్యకర్తలు ఎప్పటికప్పుడు సమావేశంలో కానీ ఇతర మీటింగ్ లో సైతం చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రకంగా బండి సంజయ్ సైతం ఒక స్పష్టమైన హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఎందుకంటే బీజేపీ అధ్యక్ష పదవి రేసులో నేను లేను, ఎందుకంటే రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఏ విధంగా నిర్ణయించో ఆ నిర్ణయానికి అనుగుణంగానే నేను వ్యవహరిస్తాను. ఎందుకంటే ఒకవైపు తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన పదవి బాధ్యతలకు అప్పచెప్పితే దానిపై పూర్తి స్థాయిలో చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే హైకమాండ్ నిర్ణయమే శిరోధారకం కాబట్టి హైకమాండ్ నిర్ణయంతోనే తాను ముందుకు వెళ్తానని చెప్తున్నారు. ఎందుకంటే ఈ క్రమంలో ఎవరు ఈ రాష్ట్ర అధ్యక్షుడి పదవి విషయంలో మాట్లాడాలని చెప్పి ఇప్పటికే కార్యకర్తలకు కేంద్ర మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ సూచిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన పదవి రేసుల్లో తాను ఉన్నప్పటికీ కూడా తాను స్పష్టమైన వైఖరి సైతం గత 3 పర్యాయాలు తెలియజేశాను. ఎందుకంటే గతంలో రాష్ట్ర అధ్యక్ష సమయంలో తాను చేసిన కార్యక్రమం ఏంటి, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఏంటి అనే దానిపై క్షుణ్ణంగా ఆలోచించి కేంద్రం ఒక తన నిర్ణయాన్ని ప్రకటించే ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఈ క్రమంలో తాను చేసిన ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగానే మారుతున్నాయని చెప్పొచ్చు. హాట్ కామెంట్ రేసు తాను చేసిన కామెంట్ తాను రేసులో లేను, ఎందుకంటే ఒకవైపు హైకమాండ్ తను నిర్ణయిస్తే తప్పకుండా రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎలా నిర్ణయించాలి, ఎలా నియామకం చేయాలనే దానిపై సమాలోచన చేస్తే తాను ఆలోచించే ఆస్కారం ఉందని చెప్తున్నారు. కన్ఫ్యూజ్ కు కార్యకర్తలు ఎవరు గురి కావద్దు, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుల పదవి ఇచ్చే విషయంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది. కావున ఆ దాంట్లో భాగంగానే ఈ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించిన రేసులో బండి సంజయ్ విన్నాను అంటూ కార్యకర్తలు అంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రకంగా ఎవరైతే హాట్ కామెంట్స్ తో పాటు కార్యకర్తలు కనిపించకుండా అధిష్టానం అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టమైన వైఖరి ఎందుకంటే రాష్ట్రంలో పదవి బాధ్యతలు చేపట్టే అధ్యక్ష పదవికి ఉన్న ఎవరు సమర్థవంతుడనే దానిపై స్పష్టంగానే అన్ని కోణాల్లో పరిశీలిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవిపై బండి చేసిన హాట్ కామెంట్స్ ఈ రోజు కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కన్ఫ్యూజ్ కు ఎవరు గురి కాకుండా అధిష్టానం ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడికి నియామకాన్ని నియమిస్తారో ఆ దాంట్లో భాగంగానే మనం అంతా ముందుకెళ్ళాం. కానీ ఎప్పటికప్పుడు మీరు తరచుగా తనపై బండి సంజయ్ అనే వ్యక్తిపై ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు కొనసాగుతారని చెప్పేసి ఎవరికి వారే ఎవరో తెలియని రీతిలో మీరు చెప్పకండి అని చెప్పేసి స్పష్టంగానే చెప్పారు. సో ఈ విధంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. తరుణి. రైట్, థ్యాంక్ యూ ధనుంజయ్.